హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ సంసారమే అంటూ సుభిక్షంగా పరిపాలన చేస్తున్నాడు మహానుభావుడు. ప్రజలే ప్రాణంగా పేదలే దేవుళ్ళుగా భావించే పరిపాలన చేస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరండి జగన్ గారు? జగన్ గారు జగన్ గారు జగన్ గారు అంటున్నారు. ఎవరండి జగన్మోహన్ రెడ్డి అంటే? తెలియదండి. మాట తప్పని వాడు మనసున్నాడు, మాట తప్పని వాడు మనకు చెప్పని వాడు మనసున్నాడు, మనసులో దేవుడు రాజన్న కొడుకు రాజశేఖర రెడ్డి గారు కొడుకే జగన్మోహన్ రెడ్డి గారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రాజన్న అభిమానుల గుండెలు అందరూ ఆగిపోయారు. వారందరినీ ఓదార్చాలని పుట్టడి దుఃఖంతో బయలుదేరాడు ఓదార్పేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా అయ్యా ఇసుక తల్లిన రీతిన జనము జగన్ చూసినటువంటి అయ్యా పెద్ద పెద్ద జనంగా ఉన్నటువంటి విషయాన్ని చూసినటువంటి పెద్ద పెద్ద పెత్తందారులంతా కూడా ఓడవలేక కన్ను కొట్టి అవును పేరు కుట్టింది, జడ్డు కుట్టింది, సేమ్ కుట్టింది, దోమ కుట్టింది, ఏ కుట్టింది. మరి కన్ను కొట్టడం గారు అంటే కన్ను కొట్టడం అంటే తెలీదా? కన్ను కొట్టడం అంటే ఈ దోమ కొట్టడమో చేమ కొట్టడమో తేరు కొట్టడమో కాదు. పక్కింటి వాడు ఎలా కొత్త అయిపోవాలా, ఎదురింటి వాడు ఎలా నాశనం అయిపోవాలా, నేను ఎలా పైకి రావాలా, కన్ను కుట్టడం అంటే తెలుసా? అంటే నీకు ముందే తెలుసు కానీ దీని మీనింగ్ తెలియదు అనమాట. ఇది కన్ను కొట్టి ఓదార్పేత్తను ఆఫ్ చేశారు. ఢిల్లీ పెద్దలతో తగినప్పులు చేసుకొని అమ్మతో కలిసి సొంత పార్టీని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాయన మొక్కబోరు రైతులతో 2014వ సంవత్సరంలో స్వల్ప తేడాతో ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవునండి. అయితే అరాచక పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎమ్మెల్యేలు 23 మందిని కొన్నారు. దురహంకార పరిపాలన సాగిస్తున్నారు. అసెంబ్లీలో మాకు ఎదురు లేదన్నట్టు చూస్తున్నారు. అలాంటి తరుణంలో అరాచకాలను ఆపు చేయాలని ఈ దురహంకార
ఇంకా పరిపాలనకు ముక్కుతాడు వేయాలని అసెంబ్లీ నుంచి వెలుపలకొచ్చి పాదయాత్రనే మొదలుపెట్టినాడు. ఆ పన్నులకు అభయం ఇచ్చాడు. ఏ విధంగానైనా మన పరిపాలనపై బాధలన్నీ తీరుస్తానని ప్రమాణం చేశాడు. ఆ పాదయాత్రలో ఈ విధంగా తల ఎత్తుకొని నడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2019 సంవత్సరం రాని వచ్చి ఎన్నికల నగరం ఓడింది. ఆ ఎన్నికల్లో 2019 సంవత్సరంలో 175 సీట్లకి ఆయన 151 సీట్లను సాధించాడు జగన్మోహన్ రెడ్డి గారు. వంటి చేత్తో అంతేకాక 23 పార్లమెంట్ స్థానాలు 101 అసెంబ్లీ స్థానాలు సాధించి సింహాసనాన్ని అధిష్ఠించాడు 2019 సంవత్సరంలో. అయితే ఆయన ప్రజలకు ఇచ్చిన మాటను మరొక ప్రజల బాధలు గాదులు తీర్చాలనేటువంటి ఆలోచనతోటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచనలో ఉన్నవాడు అన్నమాట. తప్పనోడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పరిపాలన సాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలే పేదలే దేవుళ్ళుగా భావించాడు. దేవుని పైన భారం వేశాడు. చక్కని సుభిక్షమైన పరిపాలన అందిస్తున్నాడు. చక్కని పాలన అందించాడే ప్రజలందరికీ. ప్రజలందరికీ చేస్తూ నవరత్నాలని చెప్పాడు. అవే కాక ఇంకా ఎన్నో పథకాలు పెట్టి 100% అమలు చేసి అజరామరమైన పరిపాలన సాగిస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు.
ఉన్నటువంటి రెడ్డి గారు ఆ, ఆ పరిపాలన విధానంలో ఎవడైనా ఓట్లున్న వాడిని బుట్టలో వేసుకోవాలని పాటలు పడుతుంటారు నాయకులంతా. కానీ ఓటు హక్కు లేని చిన్న పిల్లలకి బడి పిల్లలకి ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బడి పిల్లలందరికీ చిన్న చిన్నయా బడి పిల్లలకు ఓటు హక్కు లేని పిల్లల ముందు భవిష్యత్తుని కనిపెట్టినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. మంచి మంచి పనులు చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు అలా పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇప్పటికే 76 సంవత్సరముల స్వతంత్ర భారతదేశంలో ఎందరో ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. అందరిలో ఎవరు లేరన్నట్టుగాను ఇక ముందు ఉండబోడేమో ఈ జగన్ లాంటి ముఖ్యమంత్రి అని యావత్ భారత జాతి అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసిందిరా. అంత మంచి పరిపాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఓర్వలేని కొందరు 2014 పాలకులు ఏమంటున్నారా? వీడెవడండి, ఈ ముఖ్యమంత్రి ఎవడండి, ఏం చేస్తున్నాడు, పేదల సొమ్ము పేదలకంతా సొమ్మును దోసి పెడుతున్నాడు, పేదల పాలనగా ఎనిదైపోయాడు, పేదల గుండెలో శిరస్థాయిగా నిలిచిపోయాడు. నా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎడవడి ముఖ్యమంత్రిని చూడలేదని వాళ్ళ రొమ్ము కొట్టుకొని పిచ్చెక్కిందిరా బీపీఎల్వా అనుకోవారికి. బీపీఎల్వా అంటుకోవారికి. అంటే ఎవరంటారు నీకు తర్వాత చెప్తాను. ఆ బీపీఎల్ అంటుకో అంటే ఎవరు అలా పిచ్చెక్కి సోదర పొంగనూరు మీటింగ్ లో పోలీసులు జీవులను తగలబెట్టారు. అలాగా కందుకూరులో సందుల్లో సభలు పెట్టి జన ప్రాణాలు తీశారు. విశాఖపట్నంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రయాణం చేస్తుంటే కార్ల పైన రాళ్ళు దాడి చేయించారు. అంతెందుకురా, జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తుంటే విజయవాడ రాళ్ళనే ఇచ్చారా, వేయించారు. మరి పిచ్చిగాక ఏమంటారు, గుండెలు అవసిపోయి పిచ్చెక్కి ఎటు దిక్కు తోసక నాయన గిలగిల కొట్టుకుంటూ అయ్యా ఢిల్లీ పెద్దల కాళ్ళు బట్టిరి, ఢిల్లీ పెద్దల కాళ్ళు బట్టిరి, కూటమి కొరకు ఎంకలాడి కూటమి పార్టీలన్నీ ఏకమైనాయి. దుష్ట కూటమంతా ఏకమైపోయింది. ఏ విధంగానైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించి సింహాసనాన్ని ఆదర్శించి ప్రజాధనాన్ని దోచుకోవాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనలతో ఉన్నారు. అందుకనే ఒక మహానుభావుడు అడిగాడు, నాయన అన్నా ఈ కూటమంతా ఏర్పడిందంటున్నారే, ఈ కూటమి 2.5 సంవత్సరాలకు పైగా విలయ తాండము చేసి ప్రజల ప్రాణాలను బలికొన్న కరోనా వచ్చినప్పుడు ఈ కుటుంబ నాయకులంతా ఏమయ్యారన్నా? ఎక్కడికి వెళ్ళారు ఈ కుటుంబం వాళ్ళంతా? అవును అని అడిగారు. అందుకు నేను సమాధానం చెప్పాను, నాయన ఎక్కడో హైదరాబాద్ లో ఏసీ సీట్ లో కూర్చున్నారు. అలా కూటమి అంతా నాడు లేని కూటమిని ఈనాడు ఈ కూటమిని ఓటమి భయం వెంటాడి అల్లాడిపోతున్నారు. ఇంకా కూటమంతా పడురాని పాటలు పడుతూ ఉన్నారు. ఏ విధంగానైనా ఏ రూపంలో అయినా జనాన్ని ఎదిరించి బెదిరించి ప్రజాధనాన్ని దోచుకోవాలని చూస్తున్నారు. పేదవాడిని మరి ఆలకించేవాడు ఎవడైనా ఉన్నాడయ్యా అంటే అదొక జగన్మోహన్ రెడ్డి గారు. కామాంధులను ఎదిరించి ధనికులను ఎదురించి దరిద్రుల ప్రక్కన నిలిచినటువంటి వాడు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారు. పేదలంతా ఆలోచన చేయండి, పేదవాడిగా పుట్టాలని ఎవడైనా అనుకుంటాడా?
తెప్పటారు పట్టాలు కలిపి అన్నటువంటి ముఖ్యమంత్రికి ఓటు అన్నటువంటి నాయకుడు కోటేస్తారా? పేదవాడే నా దేవుడు అన్నటువంటి జగన్కి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారా? ఆలోచన చేయండి. అది అవునండి. మనమందరం కూడా సుభిక్షంగా ఉండాలంటే పేదలను ధనికులు చేయాలని ఆశ కంకుడు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి. ఆయన ఈ విధంగా కంకణం కట్టుకుంది కూటమంతా. ఎన్నికల నగార 2024 మళ్ళీ మోగింది. 2019 నుంచి 2024 వరకు ప్రజారంజక పరిపాలన చేసిన జగన్ ముద్ర వేసుకుని ఈ జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడించాలని కుయుక్తులు పన్నుతున్నారు. అందులో భాగంగానే ఎలక్షన్ కోడ్ రాగానే ఏం చేశారో తెలుసా నాయన? అయ్యా వాలంటీర్లను వద్దన్నారు, వాలంటీర్లను వద్దన్నారు, ఆఫీసుల్లో పింఛను అనేది ఏరిపోని వన్నీ వచ్చి ప్రజలను వచ్చారే. పింఛనుదారులు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు అక్కర్లేదన్నారు. అయితే ఏప్రిల్ 1 తారీఖున ఆ పింఛన్లు తీసుకోవడానికి యాతన పడి 30 మంది ముసలి వాళ్ళు మరి మరణం పొందినారే. బాబు ఓడిపోవడానికి ఇది ఒక కారణం చాలు. సైకిల్ సతికలు పడిపోవడానికి ఈ పింఛన్లు ఇచ్చే వాలంటీర్లు వద్దని చెప్పినందుకు ఏప్రిల్ 1వ వారంలో 30 మంది ముసలి వాళ్ళను బలిగొన్నటువంటి ఆ కార్యక్రమం ఒక్కడ చాలు. కాబట్టి అల్లాడిపోతున్నాడు పేదలంతా, ఈ ఎండల్లో మాడిపోతున్నారు ముసలి వాళ్ళని జగన్ గారు. కాబట్టి నాయన మళ్ళీ ఇంటికి పింఛను పంపించే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని గుర్తుకే మన ఓటు. అయితే ఇక లాభం లేదని ఈసీతో చెప్పించి ఆఫీసర్లో మార్పించి ఒరే ఒక మాటలో చెప్పాలంటే ఏమిటండి, మొన్నటి వరకు ఉన్నటువంటి డీజీపీ గారు మన ఆంధ్ర రాష్ట్ర డీజీపీ గారు జగన్ సపోర్ట్ చేస్తున్నాయని ప్రతిపక్ష నాయకులు చెబితే ఆ ఈసీ గారు అలా ఆయన కూడా మార్చేశాడు రా. ఆయన కూడా మార్చేశారా? అయ్యో ఆఫీసులో ఇచ్చే పెన్షన్ వద్దని ఆ ఆఫీసర్ గారికి చెప్తే ఆయనకి ఎక్కడికి మతి లేదురా, బ్యాంకులకు మార్పించాడు రా. ఆఫీసు దూరమా బ్యాంకు దూరమా ఈ ఆలోచన అన్ని చేయాలి. మన ప్యాన్ గుర్తుకు ఓటు వేయాలి. సోదరి సోదరులారా, మీరంతా మంచి మనసుతో ఆలోచన చేయండి. ఆపేయాలని పేదవాడిని అనగదొక్కాలని చూస్తుంది. చూస్తున్న కూటమికి ఒంటి నిండా సిమట బట్టి దిక్కుదోసలు చేతులు ఒంటి నిండా సిమట బట్టి ఓటు వేసి కూటమంతా ఏకమయ్యి ఓటు కోసం ఓటు వేసి కట్టకట్టుకొస్తున్న కాటువే చూస్తున్న ఓట్లు కొల్లగట్టాలని వస్తున్న కూటమంతా ఏకమైన మొక్కవారి ధైర్యంతో సింహంలా ముందుకు పోతున్నాడు. సముద్ర తరంగంలో పొంగి పొర్లు వస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరంతా ఆలోచన చేయండి. ఓటుని ఫ్యాన్ గుర్తుకు వేయండి. 2 ఓట్లు మీరు ఆలోచన చేయండి. ఒకటి ఎమ్మెల్యే గారికి, ఒకటి ఎంపీ గారికి, ఎస్సీ జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ విజయాన్ని చేకూర్చి గెలిపించవలసిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే గెలిచేది ముమ్మాటికి జగనే. కాబట్టి మళ్ళీ సింహాసనాన్ని అధిష్ఠించి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలన చేయగల సత్తా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే ఉంది. అతడే పరిపాలించగలడు, అతడే పాలనాధ్యక్షుడు. అందుకే ఫ్యాను గుర్తుకు మనం ఓటు వేయాలి. ఫ్యాను గుర్తుకే ఓటు వేయరా, 2 ఓట్లను ఫ్యానుకెయ్యరా. అఖండ విజయం ఇయ్యాలి, జగన్ గారినే గెలిపించాలి. గెలిచేది జగన్. ఓటు ఎట్టేసినా
ఖచ్చితంగా పోతుంది. కాబట్టి పేదవాడు బాగుపడాలన్నా, బడుగు బలిగిన వర్గాలు ఆశలు తీరాలన్నా, ముసలి వాళ్ళకి మంచం మీద పింఛను రావాలన్నా, అక్క చెల్లెములకు ఆసరా దొరకాలన్నా, రైతుకు రైతు భరోసా రావాలన్నా, ఆటోవాడికి 10,000 కావాలన్నా, ఇతర విధయాల వాళ్ళకి అన్ని పథకాలు కావాలన్నా, ఫ్యాను గుర్తుకే మన ఓటు, ఫ్యాను గుర్తుకే మన ఓటు కూడా ప్రజలందరికీ పేదలకందరికీ అందాలి అంటే ఫ్యాను గుర్తుకే మన ఓటు, ఫ్యాను గుర్తు గారికి మన ఓటు. జగన్ గారిని మనం గెలిపించాలి, జగన్ గారిని మనం గెలిపించాలి. రామరాసమును ఎలాగలిగిన శక్తి ఒక్కటి. మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. ప్రపంచమంతా ఆంధ్ర రాష్ట్రము వైపు చూడలను. మన జగన్ గారినే గెలిపించాలి మనమంతా కలిసి. జగదా, జగదా, చిందరగద. ఆ విధంగా గెలిపించి అఖండ విజయాన్ని చేకూర్చాలి. ఆయన జూన్ నెల 4వ తేదీ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారు మరలా 2వసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనే ప్రమాణ స్వీకారం చేస్తాను. అప్పుడు మనం అందరం కూడా సుభిక్షంగా ఈ రాజ్యంలో స్వేచ్ఛ వాయువులు పీలవటానికి అవకాశం ఉంటుంది. లేదా అధోగతి పాలు. అందుకే ప్రాణికే మన ఓటు, ప్రయాణ గుర్తుకే మన ఓటు, ప్రయాణ గుర్తుకే మన ఓటు. 2 ఓట్లు మన ప్యాను గుర్తుకే. జై